విశాఖ డైరీపై విచారణ చేపట్టాలని ఇటీవల అసెంబ్లీలో సభ్యులంతా ముక్తకంఠంతో కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ బృందం డైరీని సందర్శించింది. కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బరాజులు ఉదయం 10 గంటలకు డైరీలోకి ప్రవేశించారు. డైరీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్లాంట్ను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అక్కడ పనిచేస్తున్న కార్మికులు, పలువురు రైతులతో మాట్లాడింది. అనంతరం మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సుమారు 3 లక్షల మంది రైతులతో ముడిపడి ఉన్న డైరీపై అనేక ఆరోపణలు వచ్చాయని, తమ విచారణలో తేలిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ కమిటీ రాక దృష్ట్యా డైరీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి